భారతదేశ వ్యాప్తంగా ఈ దశాబ్ద కాలంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు క్రైస్తవ్యం మీద దాడులు అనేవి సర్వసాధారణమైపోయాయి. ఒకప్పుడు ఎక్కడో 1-2 సంఘటనలు వినే పరిస్థితి నుంచి ప్రస్తుతం ప్రతిరోజు మనం వినే పరిస్థితికి వచ్చేసాం. ఒకవైపు క్రైస్తవ్యం మీద భౌతికమైనటువంటి దాడులకు దిగుతూనే మరోవైపు క్రైస్తవ సాహిత్యం లేదా క్రైస్తవులు ప్రామాణికంగా భావించి ప్రాణాలకు ప్రాణముగా ఆరాధించే దేవుని గ్రంథమైనటువంటి వాక్యంపై కూడా దాడులు అనేవి అధికమవటం ప్రస్తుత కాలంలో మనం చూస్తున్నది. ఎంతటి నీచ స్థితికి ఈ సమాజం దిగజారిందో 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని ఉదాహరణలు. అందులో ముఖ్యంగా బైబిల్ను కాళ్ళ కింద వేసి తొక్కిన సందర్భాలు, బైబిల్లో ఉన్నటువంటి పేజీలను లేదా బైబిల్ను చించేసినటువంటి ఆ దృశ్యాలు, చివరికి పంచుతున్న బైబిల్లు బలవంతంగా లాక్కొని నడి రోడ్డు మీద కుప్పగా పూసి నిప్పంటిస్తే కాలిపోయిన అలాంటి సంఘటనలన్నీ కూడా నిజంగా మనసును కలిచివేస్తుంటాయి. ఒకవైపు ఈ విధమైన సంఘటనలు మనం చూస్తుంటే మరొక వైపు సోషల్ మీడియా వేదికగా కావచ్చు, అలానే డైరెక్ట్గా సమాజంలోకి వెళ్ళి క్రైస్తవ సభలలోనికి వచ్చి క్రైస్తవ మందిరాలలోనికి కూడా చొరబడిపోయి క్రైస్తవ్యానికి వాళ్ళు ఇస్తున్నటువంటి వార్నింగ్ హెచ్చరికలు కూడా మనకు తెలియంది కాదు. బైబిల్ మీరు ఎలా ప్రకటిస్తారో మేము చూస్తాం. అసలు భారతదేశంలో క్రైస్తవ్యం ఎలా ఉంటుందో మేము చూస్తాం. పలానా రోజు లేదా పలానా సంవత్సరము కల్లా భారతదేశంలో క్రైస్తవ్యాన్ని లేకుండా మేము చేస్తాం అని ఈ విధమైనటువంటి మాటలు సామాజిక మాధ్యమాల ద్వారా మరి చివరికి ఒక మీడియా అంటే ప్రముఖ వార్తా ఛానల్స్ ముందుకు కూడా వచ్చి వాళ్ళు ధైర్యంగా వాళ్ళు చెప్పినటువంటి ఆ సంగతులన్నీ కూడా మీరు చూసే ఉంటారు. ప్రియులారా, ఈ ప్రస్తుత కాలంలో నిత్యము ఆ బైబిల్ గురించి బైబిల్ గురించి తప్పుగా మాట్లాడుతూ, బైబిల్ మీద నిందలు వేస్తూ, బైబిల్ మీద బురద జల్లుతూ, క్రైస్తవ్యాన్ని దూషిస్తూ ద్వేషిస్తూ ఉండటమే ప్రస్తుతం కొంతమందికి అది నిత్య కృత్యముగా లేదా నిత్య కార్యక్రమంగా మారింది. మీకు నేను వాళ్ళ పేర్లు వాళ్ళ సంస్థలు అవన్నీ చెప్పాల్సిన అవసరత లేదు. ఎందుకంటే మీరంతా ఎక్కువగా బైబిల్ కంటే ఎక్కువ సోషల్ మీడియాని మీరు ఫాలో అవుతుంటారు అనే సంగతి నాకు తెలుసు. కనుక బైబిల్ చదవని రోజు చూడని రోజు ఉంటుందేమో తప్ప ఫేస్బుక్ చూడని రోజు, యూట్యూబ్ చూడని రోజు, వాట్సాప్ చూడని రోజు అంటూ మీ జీవితాలలో 99.9% ఉండదు అని నేను విశ్వసిస్తున్నాను. నా విశ్వాసం కరెక్టే అనే సంగతి కూడా మీకు తెలుసు మీ మనసాక్షికి. కనుక ఈ సమయంలో ఇక ఆలస్యం చేయకుండా ఒకసారి ఈ బైబిల్ను వ్యతిరేకిస్తున్న, బైబిల్ను తప్పుపడుతున్న, బైబిల్ మీద బురద జల్లుతున్న, బైబిల్ మీద క్రైస్తవ మీద దాడులు చేస్తున్న వీళ్ళందరినీ మనం ఏమంటామంటే బైబిల్ విరోధులు. అంతేకాదు బైబిల్ పడటం లేదు కదా వాళ్ళకి. మరి బైబిల్ పడటం లేదు, బైబిల్ దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు అని అంటే ఆ బైబిల్ విరోధులని మనం వారిని చూడాలి. అయితే ఈ బైబిల్ విరోధులైనటువంటి వీళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్ అన్నమాట ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి అంశం. ఎందుకంటే వీళ్ళేదో ప్రగల్భాలు పలుకుతున్నారు కదా, బైబిల్ను బ్యాన్ చేసేస్తాం, బైబిల్ నిషేధిస్తాం. ఇప్పటికే ప్రపంచంలో కొన్ని దేశాలలో బైబిల్ బ్యాన్ చేసేసారు. అంతేకాదు ఈరోజు క్రైస్తవ దేశం అని చెప్పుకుంటున్న అమెరికా లాంటి దేశాలలో కూడా కొన్ని రాష్ట్రాలలో బైబిల్ను నిషేధించేశారు. బైబిల్ ఎందుకు నిషేధించారంటే బైబిల్ అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని ఏదేదో మాట్లాడేస్తున్నారు. సరే, మీరు అంటున్నారు కదా, మీ అందరికీ ఒక చేదు లాంటి వార్త ఏంటంటే మీ వలన బైబిల్కు వచ్చే నష్టం అంటూ ఏమీ లేదు. ఇంకొక విషయం ఏంటంటే బైబిల్ను ఆపడం, బైబిల్ను నిషేధించటం అది మీ తరం కాదది. ఎందుకో మీకు చరిత్ర చెప్తాను. అందుకే బైబిల్ చరిత్ర తెలియని బైబిల్ విరోధులు అన్నాను. మీకు చరిత్ర తెలియదు, బైబిల్ చరిత్ర. మీలాంటి వాళ్ళు ఎందరో ప్రపంచ చరిత్రలో బైబిల్కు వ్యతిరేకంగా, బైబిల్కు విరోధంగా లేచి ఉవ్వెత్తులు లేచి అలా నేలకు పడిపోయి మట్టిలో మట్టయిపోయిన వాళ్ళు చరిత్రలు ఎన్నో కనబడుతున్నాయి. ఒకసారి క్రీస్తుకు ముందు నుంచి మనం చూసే ప్రయత్నం చేద్దాం. అసలు వాస్తవం ఒక మాట, అసలు బైబిల్ అనేది అది మానవ గ్రంథమా, మనిషి వ్రాసిందా, మనిషి ఊహించిందా, మానవ కల్పితమా అనేటువంటి ఒక మాటకు
బైబిల్లో డైరెక్ట్గా ఒక మాట మనం చదువుతుంటే పేతురు గారు రాసిన రెండో పత్రిక కావచ్చు, తిమోతికి పౌలు గారు రాసిన రెండో పత్రిక కావచ్చు. ముందుగా పేతురు గారు రాసినటువంటి రెండో పత్రిక మొదటి అధ్యాయం, ఎందుకంటే కాస్త మనం వేగంగా వెళ్తే తప్ప ఆ విషయాలన్నీ నేను మీకు ముందు చెప్పలేను కనుక కొంచెం నేను వేగంగా మాట్లాడాల్సి వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి, ఫాలో అవ్వండి. పేతురు గారు రాసినటువంటి రెండో పత్రిక మొదటి అధ్యాయం 20-21 వచనాలు మనం చదువుతున్నప్పుడు, పేతురు గారు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 20-21 వచనాలలో, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట మీరు గ్రహించుకొనవలెను. ఎలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికారు. బైబిలు అనేది 66 పుస్తకాల సమ్మేళనం. బైబిల్ అంటేనే ఒక గ్రంథం. ఇది పుస్తకం కాదు. పుస్తకం అంటే బుక్ అంటారు, కానీ కొన్ని బుక్స్ కలిస్తే ఏమవుతుందంటే అది ఒక గ్రంథం అవుతుంది. కనుక బైబిల్ అనేది ఒక గ్రంథం. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఇందులో? 66 పుస్తకాలు ఉన్నాయి. కనుక 66 పుస్తకాలతో కూడిన 66 పుస్తకాలతో నిండుకున్న ఒక మహా విజ్ఞానపు గని మన చేతిలో ఉన్నటువంటి ది బైబిల్. అయితే ఇది ఒకసారి ఒక వ్యక్తి చేత వ్రాయబడినటువంటి పుస్తకం కాదు. ఒకే వ్యక్తి 1 సంవత్సరం పాటు కూర్చొని రాసినటువంటి ఆ పుస్తకం ఏమీ కాదు ఇది. రెండోది ఒకే ప్రాంతంలో రాయబడిన పుస్తకం కాదు. వ్రాసిన వ్యక్తులు వేరు వ్యక్తులు రాశారు, వేరు కాలాలలో ఉండి రాశారు, వేరు ప్రాంతాలలో ఉండి రాశారు, వేరు భాషల్లో వ్రాయబడింది. భాషలు వేరు, ప్రాంతాలు వేరు, కాలాలు వేరు, వ్యక్తులు వేరు, పరిస్థితులు వేరు, నాగరికతలు వేరు, ప్రభుత్వాలు వేరు. అయినప్పటికీ కూడా బైబిల్ అంతా కూడా వన్నెస్, ఒక్కటి. ఎక్కడిది ఏకత్వం బైబిల్లో? ఇన్ని వేరు అయినప్పుడు ఎలా వచ్చింది ఏకత్వం బైబిల్కు? కారణం, వ్రాయించిన వాడు, పలికిన వాడు ఒక్కడు కనుక. కాలాలు వేరైతే ఏంటి, ప్రాంతాలు వేరైతే ఏంటి, మనుషులు వేరైతే ఏంటి, ప్రేరేపించిన వాడు, వెనకుండి పలికించిన వాడు, వ్రాయించిన వాడు ఒక్కడైనప్పుడు ఎక్కడ కూడా భావం అన్నది, సారం అన్నది దెబ్బ తినకుండగా, ఏమంటే మోషే గారు ఏం చెప్పారో దావీదు గారు అదే చెప్తారు. వీళ్ళిద్దరు కలిసి ఏది చెప్పారో ఇర్మియా గారు అదే చెప్తారు. వాళ్ళు ఏం చెప్పారో క్రొత్త నిబంధనలో సువార్తికులు అదే చెప్పారు. సువార్తికులు ఏం చెప్పారో పౌలు గారు అదే చెప్పారు. పౌలు గారు ఏం చెప్పారో ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు అదే చెప్పారు. అందుకే ఇవన్నీ కూడా ఎలా ఉంటాయనంటే ఒక వరుస క్రమంలో ఒక్కటిగానే ఉంటాయి తప్ప వైరుధ్యాలు, కాంట్రడిక్షన్స్ అంటాం. బైబిల్లో ఏ విధమైన వైరుధ్యాలు మనకు కనబడవు. ఒక విషయాన్ని నలుగురు మనుషులు మాట్లాడితే 4 రకాలుగా మాట్లాడతారేమో, కానీ బైబిల్ అలా మాట్లాడదు కదా. కారణం, మాట్లాడించిన వాడు, పలికించిన వాడు ఎవరైనా మనం చూస్తే వారందరూ కూడా దేవుని మూలముగా పలికారు. కనుక బైబిలు దేవుని మూలముగా పలకబడింది, దేవుని మూలముగా వ్రాయబడినది. ఇది దేవుని గ్రంథం అయ్యా. ఇది నీకు తెలియాలి. అవును, ఇందులో మీరు రాసిన వాళ్ళలో కూడా ఎవరెవరు ఉన్నారో కూడా మీకు చెప్పాను కదా. రాజులు మొదలుకుంటే, మళ్ళీ చెప్తారు, రాజులు మొదలుకుంటే సామాన్యుల వరకు ఉన్నారు బైబిల్ రాసిన వారిలో. బైబిల్ అందరూ రాజులు రాయలేదు, అందరూ సామాన్యులు రాయలేదు. రాజులు ఉన్నారు, సామాన్యులు కూడా ఉన్నారు. కానీ రాజు ఎంత పరిణితితో రాస్తాడో సామాన్యుడు కూడా అంతే పరిణితితో రాశాడు. ఎలా సాధ్యమైంది? వారి జ్ఞానం కాదు కదా అది, వ్రాయించిన వాడి జ్ఞానం, దేవుని జ్ఞానం అది. చివరికి ఎంత సామాన్యులు కనబడతారు అని అంటే, చేపలు పట్టుకునే జాలరులు, చేపలు పట్టుకునేటువంటి జాలరులే కాదు, పశువులు కాసుకునే ఒక పశువుల కాపరి ఆమోసు గారు ఏంటి, ఆయన కూడా రాశాడా? ఒక పశువుల కాపరి కనపడతాడు, గొర్రెల కాపరులు కనపడతారు, ఒక సైన్యాధిపతి కనపడతాడు, ఒక నాయకుడు కనపడతాడు, ఒక రాజు కనపడతాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక వ్యవసాయదారుడు, ఎవరు, హబక్కుకు గారు, జాలర్లు కనపడతారు, డేరాలు కుట్టుకునే వాళ్ళు కనపడతారు. ఇలా మనం చూస్తుంటే వీళ్ళందరూ వేరు వృత్తులు అయినప్పటికీ కూడా బైబిల్ అంతా కూడా ఒక్కటిగా ఉండటంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వాళ్ళందరి చేత వ్రాయించింది, పలికించింది ఒక్కడే, ఆయన దేవుడు. అందుకంటే నిజంగా బైబిల్ ఎంత గొప్పదేంటే, మంచి మాట చెప్పారండి సారు విజయ్ కుమార్ గారు. ఏంటంటే బైబిల్ ఎప్పుడో రాయబడింది, కానీ ఆ రోజు వారికి రాయబడినప్పటికీ ఇప్పుడు చదువుతున్న మనకు అది మన కోసం చెప్పినట్టుగా ఉండటం ఏంటి? ఫ్రెష్గా ఎప్పుడో జరిగిన హింసల గురించి మాట్లాడుతుంటే ప్రస్తుత కాలంలో మన మీద జరుగుతున్న దాడుల గురించి, మనకు ఇచ్చే ధైర్యం గురించి, మనకు ఇచ్చే ఆదరణ గురించి చెబుతున్నట్టుగానే, మనకు చెప్తున్నట్టుగానే ఉండటం ఏంటి? ఇప్పుడు మనకే కాదు, మరో 100 సంవత్సరాలు చదువుకుంటే రాబోతున్న 100 సంవత్సరాల తర్వాత మనుషులకు చదువుతున్న వారికి కూడా సేమ్ ఫీలింగ్ ఉంటుంది. అప్పటికే కాదు, ఇంకో 1000 ఏళ్ల తర్వాత బైబిల్ చదివినా
అలానే ఉంటుంది. ఇది బైబిల్ యొక్క స్పెషాలిటీ, ఇది బైబిల్ యొక్క ప్రత్యేకత. కారణం వ్రాయించిన వాడు ఎవరు? దేవుడు గనుక. అందుకే పౌలు గారు తిమోతికి రాస్తూ 2వ పత్రిక 3వ అధ్యాయంలో, పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం, ఆ పదం చూడండి, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. అందులో దైవావేశము వలన కలిగిన లేఖనం అన్నాడు, ప్రతి లేఖనం అన్నాడు. ప్రతి లేఖనం, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలలో ప్రతి లేఖనం దైవావేశం వల్ల కలిగిన లేఖనం. దయచేసి ఈ మాటను మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం. అటువంటప్పుడు దేవుని గ్రంథం అయినప్పుడు మీరేదో బ్యాన్ చేసేస్తాము, తీసేస్తాము, కాల్చేస్తాము, లేకుండా చేసేస్తామంటే మీరు మాతో అనుకుంటున్నారా సవాల్ చేసేది? దేవునితో. గ్రంథం మాది కాదు, ఎవరిది? ఇది దేవుడిది. ఏంటి నీ సవాలు? దేవుడితోనే. ఏంటి ఛాలెంజ్? దేవుడితోనే. ఏంటి దేవుడికి సవాలు చేసి ఉండగలవు అనుకుంటున్నావు ఏంటి నువ్వు? ఏంటి దేవుడికి సవాలు చేసి బతికేద్దామనే భూమి మీద? అంటే అంతుందా? నీకంటే కొన్ని వందల తల తిరిగిన వాళ్ళు, కొవ్వులు బాగా మొలిచిన వాళ్ళు అలానే సవాలు చేసి ఎదురు తిరిగి ఏమయ్యారో నీకు తెలియక నువ్వు మాట్లాడుతున్నావు, ఎగురుపడుతున్నావు. ఇప్పుడు క్లాస్లో కూడా మీరు చూడండి, గట్టిగా లాగా ఒకటి ఇచ్చాడు అనుకోండి మాస్టర్ గారు, క్లాస్ రూమ్ అంతా సైలెన్స్ అయిపోద్ది. అలా ఒక గట్టిగా ఒకరిని కొట్టనంత వరకు అందరూ అల్లరి 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 అంతే. గట్టిగా ఒకటి లాక్కొట్టగానే మిగతా వాళ్ళు ఎందుకు భయపడిపోతున్నారు? అమ్మో నేను అల్లరి చేసినప్పుడు ఇప్పుడు నాకు అదే దెబ్బ, భయం. మీరు ఎందుకు మరీ ఓవర్ అయిపోతున్నారు? మీరు ఎందుకు ఎగిరెగిరి పడుతున్నారు? మీలా ఎగిరెగిరి పడిన వారు ఏమయ్యారో తెలియక, మీలా ఎగిరెగిరి పడిన వారు దేవునికి విరోధంగా, బైబిల్ విరోధంగా లేచి ఏమయ్యారో ఆ చరిత్ర తెలియకనే కదా. అందుకే బైబిల్ చరిత్ర తెలియని బైబిల్ విరోధులు అని ఆ టైటిల్ అందుకోసం పెట్టాను అనమాట. అందులో మొట్టమొదట ఒక రాజు దగ్గర నుంచి ప్రారంభిద్దాం. బాగా ఎగిరాడు. అసలు ఏమంటే బైబిల్ ఏం చెప్తుందండి? ఒక మాటలో బైబిల్ ఏం చెబుతుంది? బైబిల్ ఏమైనా చెడును ప్రేరేపిస్తుందా? బైబిల్ పాపాన్ని ప్రోత్సహిస్తుందా? ఎవరో ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నారండి సోషల్ మీడియాలో. ఇది ఒకటి వచ్చేసిన తర్వాతనండి ప్రతి ఒక్కడు మాట్లాడమే బైబిల్ కోసం, బైబిల్ కొరకు ప్రతి ఒక్కడు మాట్లాడమే. ఏమంటే చిన్న ఏమంటే బుడ్డోడు మొదలుకుంటే ముసలోడు వరకు అందరూ, వాడు వీడు అన్న తేడా ఏమీ లేదు. ఎందుకయ్యా బైబిల్ కొరకు అంత చులకనగా ఎందుకు అలా మాట్లాడుతున్నారు? బైబిల్ ఏం చెప్పింది? బైబిల్ ఏమైనా సమాజాన్ని కానీ, బైబిల్ ఏమైనా వ్యక్తిని కానీ, కుటుంబాన్ని కానీ పాడు చేసేదా? లేదే. వ్యక్తి మొదలుకొని దేశం వరకు, ఒక వ్యక్తి మొదలుకొని ప్రపంచం వరకు ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో అని చెప్పిన, సరిచేసిన ఒక మహోన్నతమైనటువంటి గ్రంథం అన్నది చరిత్రలో ప్రపంచంలో కళ్ళ ముందు ఉందంటే అది ది బైబిల్ అని గర్వంగా మనం చెప్పుకోవచ్చు. వ్యక్తిని మొదలుకొని ఒక సమాజాన్ని, సమాజం మొదలుకొని ప్రపంచాన్ని సరిచేయగలిగినటువంటి సత్తా కలిగినటువంటి పుస్తకం, బుక్ అంటూ ఒకవేళ ఉందని నువ్వు అనుకుంటే అదేమని చెప్పాలి? ది బైబిల్ అని మాత్రమే చెప్పాలి. ఒకప్పుడు రాజు ఏమంటే బైబిల్ నిజంగా బైబిల్ మంచిని ప్రేరేపిస్తుంది. ముమ్మాటికి మంచి అన్నది పడనివాడు, బాగా చూడండి, మంచి అన్నది ఎవరికైతే పడదో, పాపాన్ని ఎవడైతే ప్రేమిస్తాడో, చెడును ఎవడైతే ప్రేమిస్తాడో, ఆ చెడును ప్రేమించేవాడు, పాపాన్ని ప్రేమించేవాడికి బైబిల్ అస్సలు పడదు. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ను ద్వేషిస్తున్నాడు అంటే ఒకటి వాడు తాగుబోతై ఉండాలి, బైబిల్ ద్వేషిస్తున్నాడంటే వాడు వ్యభిచారై ఉండాలి, బైబిల్ ద్వేషిస్తున్నాడంటే వాడు తల్లిదండ్రులు కనీసం అన్నం పెట్టిన వాడై ఉండాలి, బైబిల్ ద్వేషిస్తున్నాడు అనంటే వాడు విలువలు లేని వాడై ఉండాలి. ఒక్క మాటలో చెప్తాను. ఎందుకంటే ఒకప్పుడు అలాంటి వాళ్ళే బైబిల్ ద్వేషించారు కనుక నేను ఇలా చెప్తున్నానంటారా? అలాంటి వాళ్ళే ఒకప్పుడు బైబిల్ ద్వేషించారు. ఒకసారి చూద్దాం, నిజంగా అలాంటి వారే ద్వేషించారా? అవును, వాళ్ళే ద్వేషించారు. ఇర్మియా గ్రంథం, ఏమండి ఇర్మియా గ్రంథం, యూదారాజుల కాలం అది. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం. ఒకసారి ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం. అసలు బైబిల్ ఎందుకు రాయించమన్నాడు అది మనకు తెలియాలి. ఈరోజు 66 పుస్తకాలు మన చేతిలో ఉన్నాయి కదా.
ఈ 66 పుస్తకాలతో కూడుకున్నటువంటి ఈ గ్రంథాన్ని దేవుడు ఎందుకు వ్రాయించాడు? పోనీ క్రొత్త నిబంధన పక్కన పెట్టేద్దాం, ఒకప్పుడు పాత నిబంధన. అసలు పాత నిబంధనలో కూడా దేవుడు ప్రవక్తలను ఏర్పాటు చేసుకోవటం, ఆ ప్రవక్తలకు తన మాటలు చెప్పటం, తను చెప్పిన ఆ మాటలు వ్రాయండి అని దేవుడు చెప్పటంలో ఆయన ఉద్దేశం ఏంటి? అసలు బైబిల్లో వ్రాయించటంలో దేవుని ఉద్దేశం ఏంటి? ఆ విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మాట్లాడతాడు దేవుడు. 36వ అధ్యాయం ఇర్మియా గ్రంథం, 36వ అధ్యాయం 2వ వచనం. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయము 2వ వచనం. నీవు పుస్తకపు చుట్ట తీసుకో. చుట్ట ఏ చుట్ట? తాగే చుట్ట కాదు, అది పుస్తకపు చుట్ట. ఎవడు 2వ వచనంలో నీవు పుస్తకపు చుట్ట తీసుకొని నేను నీతో మాట్లాడిన దినము మొదలుకొని, అనగా యోషియా కాలము మొదలుకొని నేటి వరకు ఇశ్రాయేలు వారిని గూర్చియు యూదా వారిని గూర్చియు సమస్త జనములను గూర్చియు. ఏమండి, కేవలం ఇశ్రాయేలీలను గూర్చో యూదా వారిని గూర్చో మాట్లాడటం లేదు. సమస్త జనములను గూర్చి వ్రాయి, సమస్త మనుషుల గురించి వ్రాయి. వ్రాయి. నేను నీతో పలికిన మాటలన్నీ దానిలో వ్రాయుము. నేను యూదా వారికి చేయునుద్దేశించు కీడంతటిని గూర్చి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించినట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపపడుదురేమో. ఆ మాట చూడండి, చివరి లైన్, ఆ చివరి వర్డ్ చూడండి మరలా. వారు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపపడుదురేమో. ఎందుకు రాయించాడు? ఎందుకు ఇర్మియాతో రాయి అంటున్నాడు? వారు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపపడుదురేమో. అంటే దేవుడు తన మాటలను గ్రంథస్థం చేయించటంలో, బైబిల్ను వ్రాయించటంలో దేవుని ఆలోచన ఏంటంటే దుర్మార్గతను మనిషి విడిచిపెట్టాలి. రై, నీ ముందు ఒక సన్మార్గాన్ని పెట్టాను, నువ్వేమో ఆ సన్మార్గంలో నడవక ఒక దుర్మార్గాన్ని నువ్వు ఎంచుకుంటున్నావు. నువ్వు అదే దుర్మార్గతలో నువ్వు కానీ నడిస్తే నేను నిన్ను శిక్షిస్తాను తప్పకుండా. అంతే కదా. ఈరోజు మంచి అంటే చెడు అంటే మనకు తెలుసు. మంచిగా బ్రతకాలి, మంచి చేయాలి. నేను మంచి చేయను చెడే చేస్తానంటావా? చట్టాలు ఉన్నాయి, ఈరోజు చట్టాలు ఉన్నాయి, ఈరోజు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, ఈరోజు న్యాయస్థానాలు ఉన్నాయి, ఈరోజు జైళ్ళు ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ? తప్పు చేసిన, దుర్మార్గంగా ప్రవర్తించిన మనుషులను శిక్షించటానికే కదా. అది తప్పని ఎవరు అనరు కదా. అటువంటప్పుడు దేవుడు కూడా, ఇదిగో మీ పరిస్థితి బాగోలేదు, మీరు ఇలా కాదు బ్రతకవలసింది, ఇలా బ్రతకండి. మీరు ఇలా బ్రతకకపోతే తప్పనిసరిగా నేను మిమ్మల్ని శిక్షిస్తాను. వ్రాయి. అది చదువుకునైనా కానీ మారుతారేమో, అది చదువుకొని వారి ప్రవర్తన సరి చేసుకుంటారేమో. అది దేవుడు బైబిల్ను వ్రాయించటంలో, దేవుడు తన మాటలను గ్రంథస్థం చేయటంలో ఆయనకు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి ఇప్పుడు చూసాం. రైట్. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న దుర్మార్గాన్ని అంతటి చెప్పాడండి దేవుడు. ఇర్మియాతో వ్రాయించాడు, ఇదిగో మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు, మీరు ఇలా బ్రతుకుతున్నారు కనుక ఇలా బ్రతుకుతున్నటువంటి మీ మీదకు దేవుడు కోపం రాబోతుంది, దేవుడు ఉగ్రత మీ మీదకి రాబోతుంది అని ఇర్మియా ద్వారా దేవుడు రాయించేశాడు. ఏది? అదే ఇర్మియా గ్రంథం, చదువుకుని ఇర్మియా గ్రంథాన్ని ఇర్మియా ద్వారా రాయించేశాడు. ఇప్పుడు ఈ విషయాన్ని సమాజ మందిరంలోకి వెళ్ళి చెప్పు. ఆ సమాజ మందిరం బయట నిలబడి ప్రజలందరూ వస్తారు కదా, అక్కడ నువ్వు నిలబడి చెప్పాలి. బారూకు అనగానే బారూకు వెళ్ళాడు, నిలబడ్డాడు, గట్టిగా చదివి వినిపిస్తున్నాడు. విన్న తర్వాత ప్రజల్లో భయం పుట్టింది. ఒకటి, ఈ విషయం రాజుగారికి కూడా తెలిసిపోయింది. రాజు ఎవరు అక్కడ? యెహోయాకీం అనేవాడు రాజుగా ఉన్నాడు. రాజుగారి దగ్గర ఉన్నటువంటి ముఖ్యులైనటువంటి వాళ్ళు ఉంటారు కదా, వారికి తెలిసింది, అయ్యా ఇర్మియా అనేటువంటి ఒక ప్రవక్త అక్కడ ఆల్రెడీ ఏదో మనం తప్పు చేస్తున్నామని, ప్రజలంతా తప్పుడు మార్గంలో వెళుతున్నారని, మీరందరూ మారు మనసు పొందాలని, పొందకపోతే దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతుందని, ఇలా మొత్తానికి ప్రజలను భయపెట్టే శిక్షకు సంబంధించిన వార్తలు చెబుతున్నాడు అని ఆ రాజు చెవిన పడింది. ఏం చెప్పాడో, ఏం చదివి వినిపించాడో ఒకసారి ఆ గ్రంథం తీసుకురండి, ఆ గ్రంథాన్ని తీసుకొని రండి అన్నాడు. చూడండి అక్కడ, ఆ గ్రంథాన్ని తీసుకొని రండి అంటున్నాడు. అక్కడ ఆ బైబిల్ తీసుకొని రండి అనగానే ఆ ఇర్మియా గ్రంథం అది ఏదైతే ఉందో చుట్ట రాయబడింది, అది తీసుకొని యెహోయాకీం అనేటువంటి రాజు దగ్గరకు వచ్చారు. రాగానే ఆ రాజు ఏముందో చదువు అందులో అనగానే అక్కడ ఉన్నటువంటి వారిలో ఆ ప్రధానులలో ఒకడు, ఏమంటే వాడు యెహూది అనేటువంటి వ్యక్తి, ప్రధానమైన ఒక వ్యక్తి, రాజుగారి దగ్గరగా ఉన్న వ్యక్తి చదువుతున్నాడు అనమాట. ఆ చదవటం ప్రారంభించాడో లేదో చూడండి అక్కడ 22వ వచనం, 36 కంటే ముందు ఇంకొక మాట చూద్దామా? 36వ అధ్యాయము 16వ వచనం, 36:16. వారు ఆ మాటలన్నీ విన్నప్పుడు, అంటే ఏ మాటలు? వ్రాయబడిన మాటలు, బైబిల్ అనమాట.
బైబిల్లో వ్రాయబడిన ఆ మాటలన్నీ విన్నప్పుడు భయపడి ఒకరినొకరు చూచుకుని అన్నారండి. వాళ్ళకి భయం వేసిందట. ఏంటి, బైబిల్లో వ్రాయబడిన ఆ మాటలను వారు విన్నప్పుడట, లేదా చదివినప్పుడు వారికి ఏమైందట? భయం. ఎందుకు భయం? ఎందుకు భయం? ఏమండి, మీరు కూడా ఎన్నో మార్లు వాక్యం విన్నారు. మీకు ఎప్పుడైనా భయం కలిగిందా? మీరు ఎన్నో మార్లు రోజు చదువుతూనే ఉంటారు. మరి మీకు ఎప్పుడైనా భయం కలిగిందా? అసలు వాక్యం భయమా? భయం ఎప్పుడు? వాక్య ప్రకారంగా లేనప్పుడు భయం కాక ఆనందమా? వాక్య ప్రకారంగా మనం బ్రతకనప్పుడు, వాక్య ప్రకారంగా చేయనప్పుడు సంతోషం కలుగుతుందా? భయం అండి. 119 కీర్తనలో కీర్తనకారుడు చెప్పే మాట అంటే తెలుసా? నీవిచ్చిన వాక్యం, అయ్యా 38లో చెప్తాడు, నీవిచ్చిన వాక్యం మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. అంటే దేవుని వాక్యం అట మనుషులలో ఏం కలగజేస్తుంది? భయం. ఇప్పుడు ఏదైనా కానీ ఎవరికైనా కానీ సంతోషకరమైన వార్త చెప్తే బాగుంటుందా, భయంకరమైన వార్త చెప్తే బాగుంటుందా? మీరు చెప్పండి. ఏ వార్తలు కావాలి మీకు? భయంకరమైన వార్తలు చెబితే సంతోషమా, లేదంటే భయంకరమైనది చెప్తే సంతోషం? ఏది చెప్తే సంతోషకరమైనది కావాలని కోరుకుంటారు తప్ప ఎవరైనా ఏమండి ఈరోజు ఏ వార్త సరిగా వినలేదండి, భయంకరమైనవి, నాకు 4 భయంకరమైన వార్తలు చెప్పండి అని అంటారని ఎవరైనా? మంచి వార్తలు చెప్పండి అని అంటారు ఎవరైనా కానీ, అంతే కదా. ఇప్పుడు సమాజంలోకి వెళ్తున్నాం మనం. ఆ రోజు కూడా ప్రజలు ఆ మాటలు, ఇర్మియా గారు చెప్పిన మాటలు వింటున్నప్పుడు వారిలో భయం కలిగింది. కారణం ఏంటంటే అలా లేనప్పుడు కలిగేది భయమే. మరి ఏదో చెప్తారు కదండి, ఇప్పుడు పోలీసులను చూస్తే ఎవరికి భయం అండి? దొంగకు భయం. పోలీసుని చూస్తే దొంగకు భయం. అలానే దేవుని మాట అంటే భయం ఎవరికో తెలుసా? తప్పు చేసిన వాడికి, పాపములో ఉన్నవాడికి భయం. మనకు ఆనందం. ఎప్పుడు ఆనందం? మన పాప జీవితాన్ని, మన గత జీవితాన్ని సమాధి చేశామే, మన పాప జీవితాన్ని కడుక్కున్నాం, పరిశుద్ధులం అయ్యాం, సంఘంలోకి వచ్చాం. మనకెందుకు భయం? అందుకే క్రీస్తు యేసు నందున్న వాడికి ఏ శిక్షా విధి లేదు అన్నప్పుడు ఇక నాకెందుకు భయం? మరి భయం ఎవడికి? అందులో ఉన్నవాడికి భయం, ఆ పాపంలో ఉన్నవాడికి భయం, తప్పు చేస్తున్న వాడికి భయం, అందులో కొనసాగుతున్న వాడికి భయం. అందుకు ఆ మాటలట వారు చదివినప్పుడు ఏమైపోయిందట? వారు ఆ మాటలన్నీ విన్నప్పుడు భయపడి ఒకరిని ఒకరు చూచుకొని, మేము నిశ్చయముగా ఈ మాటలన్నీ రాజునకు తెలియజెప్పెదమని బారూకుతో అన్నారు. అనగానే ఆ మాటలన్నీ తీసుకొని వెళ్ళి ఆ గ్రంథపు చుట్టను యెహూది అనే వాడికి ఇస్తే యెహూది ప్రారంభించాడు చదవటం. ఎన్ని పేజీలు చదివాడట, ఎన్ని చదవలేదట. 23 వచ్చిన మీరు చదువుతుంటే యెహూది 3-4 పుటలు చదివిన తర్వాత రాజు చాకుతో దానిని కోసి కుంపటిలో వేసేసాడు. చాకుతో కోయటం అంటే మరి ఆ రోజు రాయబడింది పేజీలు కాదు, పేపర్ కాదుగా చించేయటానికి. అది చర్మపు కాగితాలు కదా, గ్రంథపు చుట్టలుగా చుట్టేసేవాళ్ళుగా చర్మపు కాగితాల మీద రాసేసి. అందుకే అది దాన్ని చాకుతో కోసేసి ఎదురుగా ఉన్నటువంటి ఆ కుంపటిలో దాన్ని పడేశాడట. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే మన భాషలో అయితే చింపటం, మన భాషలో అయితే కాల్చేయటం. ఇప్పుడు ప్రస్తుతానికి జరిగింది ఏంటి మీకు తెలుసు కదా, తెలుగు రాష్ట్రాల్లో కూడా గతంలో కూడా మీరు చూసారు కదా వీడియోలు. ఏమండి ఏమంటారు, మన తెలంగాణలో నాగర్ కర్నూలు జిల్లాలో జరిగాయి, తర్వాత గద్వాల్ ఐజా ప్రాంతాల్లో జరిగాయి, మరి ఆంధ్రాలో కూడా 1-2 జరిగాయి అనుకుంటే, తాడిపత్రి ఆ ప్రాంతాల్లో కూడా జరిగాయని న్యూస్ తెలుసు. అంటే ఏం చేశారు వీళ్ళు కూడా? బైబిల్ అన్ని తీసుకుని వచ్చి లాగేసుకొని బలవంతంగా కుప్పగా వేసేసి నిప్పంటి చేశారు. ఎందుకు నిప్పంటి చేశావు? ఎందుకు బైబిల్ తగలబెట్టావు? ఎందుకు బైబిల్ కాల్చేస్తున్నావు? ఆ రోజు యెహోయాకీము మొట్టమొదట బైబిల్ కాల్చిన వాడు ఎవడంటే వీడే కనబడుతున్నాడు మనకు, రాజు. మళ్ళీ చూడండి, రాజు ఒక యూదా దేశానికి ఒక రాజుగా ఉన్నాడు. నీ తండ్రి మంచోడయ్యా, తండ్రి యోషియా మంచి రాజు. నీ తండ్రి మంచివాడై ఉండగా, మంచిగా పరిపాలన చేసి ఉండగా ఆయన కడుపులో ఎలా పుట్టావయ్యా నువ్వు? దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టి రాజ్యాన్ని చేతికి అప్పగిస్తే చక్కగా పరిపాలించవలసింది పోయి దేవునికి వ్యతిరేకంగా రాజ్యాన్ని అంతటినీ కూడా తిప్పేసి నువ్వు దేవునికి వ్యతిరేకంగా మారిపోయి పోనీ సరిచేసుకుంటావేమోనని చెప్పి ప్రవక్తను పంపితే రాయించిన ఆ మాటలను చాకుతో కోసి
ఎలా అయ్యా నీకు కాల్ చేయాలనిపించేసింది? ఏమండి ఇప్పుడు కాల్ చేశాడు, అయిపోయిందా? ఇక బైబిల్ కాల్ చేశాడు, బైబిల్ కాల్ చేశాడు, అయిపోయిందా? పాప వాడు బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఎవరికి? యెహోయాకీముకి. ఇర్మియా వచ్చాడు, దేవుడితో చెప్పుకుంటున్నాడు, నాయనా ఏంటయ్యా నువ్వు రాయమన్నావు, నేను రాశాను, రాసింది చెప్పమన్నావు, చెప్పాను, చూసావా పరిణామాలు పరిస్థితులన్నీ ఎలా మారిపోయాయో. చివరికి ఇంత ప్రయాసతో చర్మపు కాగితాలు తెప్పించేసుకొని దాని మీద రాసి తీసుకుని వెళ్ళి ఇస్తే దాన్ని వాడు కోసేసి కుంపట్లో వేసేసాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అంటే అప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుడు చెబుతున్న మాట ఏంటి? చివరి మాట 32, ఇర్మియా ఇంకొక గ్రంథము తీసుకో, ఇర్మియా ఇంకొక గ్రంథము తీసుకో అన్నాడు. తీసుకొని లేఖికుడగు నేరియా కుమారుడైన బారూకు చేతికి అప్పగింపక అతడు ఇర్మియా నోటి మాటలను బట్టి యూదా రాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలు, చూడండి, ఆ అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలు ఏవైతున్నాయో వాటన్నిటినీ వ్రాసెను, మరియు ఆ మాటలు కాక అట్టివి అనేకములు అతడు వాటితో కూర్చెను. నిజంగా జరిగినది ఏంటంటే మేలు. ఒకవేళ అదే ఉంటే అప్డేట్స్ రాకపోయేవి మనకు. ఏమంటే వాడు కాల్చింది అయితే అలానే ఉండేదేమో, కానీ దానికట ఏం చేశాడట దేవుడు? మరికొన్ని యాడ్ చేశాడు. అలా యాడ్ చేసినటువంటి గ్రంథమే ఇప్పుడు మనం చదువుకుంటున్న ఇర్మియా గ్రంథం. ఒకవేళ యెహోయాకీము అనేవాడు ఒకవేళ కాల్ చేసి కోసి కాల్ చేసి ఉండకపోతే అది మాత్రమే ఉండేది. అందులో మనం చాలా సమాచారం మిస్ అయిపోయే వాళ్ళమేమో. మరి వాడేమనుకున్నాడు అనంటే ఇంకేముంది, కాల్చి పడేస్తే కోసి పడేస్తే అయిపోతుంది కదా గ్రంథం అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? మరి పిచ్చోడా, ఇది కాదురా, దీనికి ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంకొకటి రాయిస్తాను అన్నాడు. మరి చింపేసిన కోసేసిన వాడు, కాల్చేసిన వాడు, వాడి పరిస్థితి ఏంటి? అది కూడా మనకు కావాలి. కోసేసాడు, కాల్చేసాడు, వాడి పరిస్థితి ఏంటి? వాడి ముగింపు ఏంటి? వాడి జీవితం ఏంటి? ఆడి ముగింపు ఏమైందో, వాడి జీవితం ఏమైందో అక్కడే చెప్తున్నాడు. చూద్దాం. 30వ వచనంలో, ఇదిగో 30వ వచనంలో అందుచేత యూదా రాజైన యెహోయాకీమును గూర్చి యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు. ఇగో చెప్పు, వాడి దగ్గరికి వెళ్ళి చెప్పు, నా మాట అంటే వాడికి ఎలా కనిపించింది? నా మాట అంటే నా మాటలు వినకపోవటం మొదటి తప్పు, విని భయపడకపోవటం రెండో తప్పు, మూడవది చెప్పినటువంటి మిమ్మల్ని జైల్లో పెట్టడం అది మూడవ తప్పు, నాలుగో తప్పు నా మాటలను వాడు కోసేయటమా ఆ బైబిల్ను, నాలుగో తప్పు చివరికి మరలా అవి తీసుకుని వెళ్ళి కుంపట్లో వేసేస్తాడా? ఎన్ని తప్పులు చేసిన వీడిని నేను ఎందుకు వదిలిపెడతాను ఆయన? వాడికి చెప్పు, ఇప్పుడు వాడికి వార్నింగ్ ఇవ్వు నువ్వు అన్నాడు. ఎలాంటి వార్నింగ్ ఇస్తున్నాడు చూస్తారా 30వ వచనంలో? యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, దావీదు యొక్క సింహాసనం మీద ఆసీనుడగుటకు అతనికి ఇక ఎవడు, ఇక నీతోనే లాస్ట్, నీ సంతానం ఎవడు కూడా కూర్చోడు, ఇక నీ సంతానం ఎవడు సింహాసనం మీద కూర్చోడు, అయిపోయింది, ఇక క్లోజ్. నెక్స్ట్ చూడండి, ఆ తర్వాత అతని శవము పగలు ఎండపాలు, రాత్రి మంచు పాలు అయిపోతుంది అన్నాడు. నేను వారి దోషమును బట్టి అతనిని, అతని సంతతిని, అతని సేవకులను కూడా శిక్షించుచున్నాను. నేను వారిని గురించి చెప్పిన కీడంతయు వారి మీదకి, యెరూషలేము నివాసుల మీదకి, యూదా జనుల మీదకి రప్పించున్నాను అన్నాడు. అబ్బబ్బబ్బ, మొదటి శాపం ఇదిగో, ఇక నీ సంతానం లేదు, ఇక అయిపోయింది, ఇంతటితో మీరు అన్ని సర్దుకోండి. ఇక జీవితంలో నువ్వు కానీ నీ తర్వాత కానీ ఇంకెవ్వరు కూడా సింహాసనం మీద కూర్చోరు, అయిపోయింది మొదటిది. రెండు, నువ్వు చస్తావు, నువ్వు చచ్చిన తర్వాత నీ దగ్గరికి ఎవడు రాడు, ఎవడు బాధపడ్డు, ఎవడు ఏడవడు, కనీసం నిన్ను తీసుకుని వెళ్ళి సమాధిలో పెట్టడానికి కూడా ఎవడు ఉండడు. నీ శవం ఆఖరికి ఎలా అయిపోతుందంటే పగలంతా ఎండకెండిపోవాలి, రాత్రంతా మంచుకు తడిసిపోవాలి. ఇక ఇంతకన్నా ఘోరమైన క్రూరమైనట్టు ముగింపు ఇంకేం కావాలి చెప్పండి మనిషికి? హలో, మీకోసం చెప్తున్నాను. ఎందుకు బైబిల్ మీద ఆడిపోసుకుంటున్నారు? ఎందుకు బైబిల్ కోసం తప్పుగా మాట్లాడుతున్నారు? బైబిల్ ఏదో చేద్దామని ఎందుకు అనుకుంటున్నారు? రాజాడు, నువ్వు ఏ దేశానికి రాజో తెలియదు, నువ్వు ఏ దేశానికి మంత్రో తెలియదు, కానీ ఎందుకు అంత ఓవర్ అయిపోతున్నావు? ఎందుకు అంతగా ఎగిసి పడుతున్నావు? ఎందుకు బైబిల్ సరికి ఒంటి కాళ్ళ మీద లేస్తున్నావు? ఎందుకు నోటుకు వచ్చినట్లుగా మాట్లాడుతున్నావు? దేనికి? ఇంతకంటేనా? రాజాడు వాడి వంశాన్ని స్టాప్ చేసేసాడు. వాడు చనిపోయిన తర్వాత వాడి శవాన్ని ముట్టడానికి కానీ, తీసుకెళ్ళటానికి కానీ, సమాధి చేయటానికి కానీ ఎవ్వడూ రాలేదు. అది ఒకనాడు
బైబిల్ విరోధి అయిన యెహోయాకీము యొక్క జీవిత చరిత్ర. ఇప్పుడు నువ్వు కూడా వ్యతిరేకిస్తావా? వ్యతిరేకించు. లేస్తావా? లే. ఎంత లేస్తావో లే. అంతగా ఉంటుందయ్యా నీ పతనం. అంత భయంకరంగా ఉంటుంది నీ ముగింపు. నీ ముగింపు అలా ఉండాలని మేము కోరుకునే వాళ్ళం కాదు. ఎందుకంటే మారాలని కోరుకునేవాడే తప్ప క్రైస్తవుడు ఎవరు కూడా నాశనం అయిపోవాలని కోరుకునేవాడు కాదు. పరలోకమందున్న దేవుడు నేటికిని అందరి ఎడల ఎలా ఉన్నాడో, ఆయన ఏం చేస్తున్నాడో, ఎలాంటి కోరికతో ఉన్నాడో మనకు తెలియదేం కాదు కదా. అంతటా అందరూ మారు మనసు పొందవాలని అంటాడు కదా పేతురు గారు రాస్తారు 2వ పత్రిక 3:9. అంతటా అందరూ మారు మనసు పొందవాలని ఆయన అందరి ఎడల దీర్ఘశాంతము, చాలా ఓపికతో ఉంటున్నాడు. మారాలి, నువ్వు మార్పు చెందాలి. మారను, నా బ్రతుకింతే, నా స్టైల్ ఇంతే, నేను పుట్టిందే క్రైస్తవ్యాన్ని లేకుండా చేయడానికి, నాశనం చేయడానికి అంటావా? నాశనం అయిపోయేది బైబిల్ కాదు, క్రైస్తవ్యం కాదు. నువ్వు పోతావు. నువ్వు పోతావు అనడానికే నీకు చూపిస్తున్న ఎగ్జాంపుల్స్ ఇవి. నీ ముందున్న వాళ్ళు. అందులో రాజును చూసావు కదా, ఒక రాజును. ఆ తర్వాత క్రొత్త నిబంధనకు మనం వచ్చేస్తానండి. క్రొత్త నిబంధనకు వచ్చేసిన తర్వాత క్రొత్త నిబంధనలో హేరోద్ అనేవాడు ఒకడు ఉంటాడు మనకు. 12వ అని చాలా మంది హేరోదులు మీకు కనబడుతుంటారు. ఏమండి అంతటా హేరోద్ అని ఉంటారు, కానీ అందరూ వేరు వేరు వాళ్ళు. దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడను. మనకు 12వ అధ్యాయంలో ఒకటి కనబడతాడు. అతను ఎవరు? 12వ అధ్యాయంలో ఉన్నటువంటి హేరోదు అగ్రిప్ప. హేరోదు ఏమండి అగ్రిప్ప అని అతని గురించి మనం చదువుకుంటాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం. ఏమండి ఎక్కువసేపు చెప్పాలండి, ముగించేస్తాను. అగ్రిప్ప ఒకటి అంటే హేరోదు యేసు ప్రభువు జన్మించినప్పుడు ఉన్నాడు కదా, అన్ని హేరోద్ ది గ్రేట్ అంటారు, మహా హేరోదు అంటారు అతన్ని. అతని యొక్క మనవడు అనమాట ఇప్పుడు. ఎవరు? ఇప్పుడు 12వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నవాడు మనవడు. ఇతను ముందుగా చేసిన పని ఏంటంటే యాకోబు గారిని పట్టించి తీసుకుని వచ్చి యాకోబును ఖడ్గంతో చంపించేశాడు. ఎందుకయ్యా యాకోబును ఖడ్గంతో చంపించావు? అంత నేరం ఏం చేశాడు? అంత తప్పేం చేశాడు? అతను ఏం తప్పు చేశాడో మాకు తెలియదు. అతను ఏ నేరం చేశాడో మాకు తెలియదు. కాకపోతే ఒకటేంటంటే యూదులు కోరుకున్నారు, అమ్మో ఏంటి ఇలా కూడా చంపేస్తారు అయితే అంటే ఇతను క్రైస్తవుడు, ఇతను ఏం నేరం చేసాడో మాకైతే తెలియదు, కానీ డిమాండ్ అలా ఉంది ప్రజల నుంచి. మెజారిటీ డిమాండ్ అలా ఉంది. మెజారిటీ పీపుల్ ఏం కోరుకుంటున్నారంటే, ఇదిగో నువ్వు క్రైస్తవులైనటువంటి ఆ సేవకుడైనటువంటి యాకోబును చంపేస్తే మా ఓట్లన్నీ నీకే. ఎందుకంటే మరి ఇక్కడ మీరు గెలవాలంటే ఓట్లన్నీ మావే ఎక్కువగా ఉన్నాయి, యూదులంగా, నీ ఇష్టం మరి అంటే వాళ్ళు యూదులు సంతోష పెట్టాలి. ఇప్పుడు యూదులు సంతోష పెట్టడానికి, యూదులను ఆనంద పెట్టడానికి సేవకుడైన దైవజనుడైన యాకోబును ఖడ్గముతో చంపించేశాడు. అలా చంపగానే వాళ్ళందరూ వచ్చి గ్రీటింగ్స్ అనమాట, వాళ్ళందరికీ బొకేలు ఇచ్చేస్తున్నారు. ఎవరికి? హేరోదుకి. మంచి పని చేశావు. ఎందుకు? క్రైస్తవుడైన సేవకుడైన దైవజనుడైన యాకోబును ఏం చేశావు? చంపేశావు అనగానే, అమ్మ బాబోయ్ ఒక్కడిని చంపితేనే ఎంత ఇది ఫాలోయింగ్ ఉంది, ఇంత బాగుంది, ఇంక ఒక్కొక్క అపోస్తులు చంపేసుకుని వెళ్ళిపోయాం అనుకోండి, యూదులందరూ మన పక్షాన్ని అయిపోతారు అనుకుని నెక్స్ట్ పేతురు అనేవాడు ఒకడు ఉన్నాడట, వాడేనట అసలు ప్రారంభికుడు అనుకుని తీసుకుని లోపల చేయనన్నాడు. అంతే. నెక్స్ట్ అదే కదా జరిగింది. నెక్స్ట్ పేతురు తీసుకొచ్చేసారు, లోపల పడేశారు. కానీ దేవుడు కలగజేసుకున్నాడు. దేవుడు పేతురు విషయంలో కలగజేసుకొని పేతురును బయటికి తీసుకొచ్చేసాడు. ఎంతకాలం అవ్వలేదు. ఆ తర్వాత అదే హేరోదుకు పట్టిన ముగింపు, హేరోదు యొక్క గతి చివరికి మనం చూస్తే పురుగులు పడి చచ్చాడు అని రాయబడిందండి. ఏ పడ్డాయట? పురుగులు. చూస్తారన్నమాట 12వ అధ్యాయం. అదే అపోస్తుల కార్యములు. మీరు 12వ అధ్యాయాన్ని మీరు చూడగలిగితే 21వ వచనం. ఏమంటే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 21వ వచనంలో, నియమించబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని, చూసారా? ఎందుకంటే ప్రజలందరూ ముందుకు రాబోతున్నాడు, సింహాసనం మీద కూర్చోబోతున్నాడు అంటే మరి డ్రెస్అప్ బాగుండాలి కదా, అందరూ చూస్తారు కదా. ఇప్పుడు రాజున కదా నేను అసలే మరలా. కనుక రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము మంచి స్పీచ్ ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదు అని కేకలేశారట. ఆ కేకలే ఆడ సావు కారణం. కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి
ప్రాణం విడిచాడు. పురుగులు పడి. అంటే దైవజనుడైన యాకోబు ప్రాణాన్ని తీసినటువంటి హేరోదు, అపోస్తుడైన పేతురు గారిని కూడా హింసించాలని చెరసాలలో పెట్టిన హేరోదు, నీ ముగింపేంటయ్యా? పురుగులు పడి చచ్చావే, పురుగులు పడి. క్రీస్తు వ్యతిరేకులారా, బైబిల్ విరోధులారా, మీరెవ్వరూ అలా చావాలని మేము కోరుకునే వాళ్ళం కాదు. ఎందుకంటే క్రైస్తవ్యానికి బైబిల్ ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే దేశ ప్రజలందరి కొరకు ప్రార్థన, అధికారుల కొరకు ప్రార్థన, దేశమంతా క్షేమంగా ఉండాలి, సుఖముగా ఉండాలి, సంతోషంగా ఉండాలని, మీరు ప్రజలందరి కొరకు ప్రార్థించేవారుగా ఉండాలి అని బైబిల్ మాకు చేసినటువంటి హితోపదేశం. ఇది మతోపదేశం కాదు, హితం. నీ కొరకు మంచి చేయాలనుకున్న క్రైస్తవుని హింసించడం అనంటే నువ్వు ఎంత తప్పు చేస్తున్నట్లు? నీకు అన్నం పెట్టాలనుకున్న క్రైస్తవుడిని చెయ్యి నరుకుతున్నావు అనంటే నీకు ఎంత ద్రోహం నీకు నువ్వు ఎంత ద్రోహం చేసుకుంటున్నట్టు. కనుక బైబిల్ను ఏదో చేసేద్దాం, లేదా క్రైస్తవ్యాన్ని ఏదో చేసేద్దాం అనుకుంటున్న వారందరికీ చెప్పేది, మీకు చరిత్ర తెలియదు. మీకు ఏ చరిత్ర తెలియదు. మీకు ఏ చరిత్ర తెలియదు. ఇక ఏ చరిత్ర తెలియని మీకు ఇక బైబిల్ చరిత్ర ఏం తెలుసు? అందుకే చెప్తున్నాం అన్నమాట. కనుక ఒకప్పుడు యెహోయాకీము, క్రొత్త నిబంధనలో ఒక హేరోదుని చూసాం. ఇక చరిత్రలో చెప్పమంట, మీ బైబిల్ అంటే మాకు వద్దండి అని అంటావేమో. నీకు ఏమండి, ఈరోజు మార్నింగ్ ఒకటి ఫోన్ చేశాను నాకు, ఏమండి కారులో వచ్చేటప్పుడు, ఎవరయ్యా మీరంటే మాది పలానా శక్తి అండి అని చెప్తున్నాడు. ఆ శక్తిలో శిష్యుడు అని అంటే లేదండి మెంబర్ అండి అని గొప్పగా చెప్తున్నాడు. అవునా, మరి ఏంటో చెప్పు అని అడిగితే చెప్తున్నాడు వాదన అన్నమాట. ఏంటి బైబిల్లో మీరు మాట్లాడుతున్నారు, బైబిల్లో నుంచి కాదు, నాకు చరిత్రపరంగా కావాలి ఆధారాలు, నాకు ఆర్కియాలజికల్గా ఆధారాలు కావాలి, నాకు మీరు ఏదైనా కానీ బైబిల్లోంచి మీరు రాసుకున్న బైబిల్లో మీరు చెప్తారండి నేనా అంటాడు. అవునా, నీకు యేసు జన్మ గురించి కావాలా? యేసు జన్మ ఎంత వాస్తవమో, లేదా యేసు జన్మించలేదు అని చెప్పాలని నువ్వు అనుకుంటే మొట్టమొదటి నువ్వు చెప్పాల్సింది ఎవరి గురించి తెలుసా? జూలియస్ సీజర్ అనేవాడు కానీ, సీజర్ అగస్టస్ అనేవాడు కానీ అసలు చరిత్రలో లేరు అని నువ్వు చెప్పగలిగితే ఆ తర్వాత యేసుక్రీస్తు అనే వ్యక్తి కూడా చరిత్రలో లేడని నువ్వు చెప్పు. అది నువ్వు చెప్పలేనప్పుడు యేసును కూడా చరిత్రలో నుంచి నువ్వు తీసేయలేవు, వేరు చేయలేవు. యేసు చరిత్రకు సీజర్ అగస్టస్కు ఉన్నటువంటి సంబంధం అది. ఎందుకంటే యేసుక్రీస్తులో వారు పుట్టింది కైసరు ఔగుస్తు కాలం అన్నాడు. అలానే యేసుక్రీస్తు మరణమా? తిబెరియా కైసరు. ఇవన్నీ నీకు ఏమర్థమవుతాయి? మళ్ళా బైబిల్ అంటావు. నువ్వు బైబిల్ పక్కన పెట్టి చరిత్రను నువ్వు వెతుకు, ఉంది కదా మొబైలు, గూగుల్లో వెతుకు. అలా వెతికితే క్రీస్తు శకం 300 సంవత్సరంలో, ఇది ఒక్కటి చెప్పి ముగించేస్తానండి, ఓపిక లేదు కదా మీకు, ఇది ఒక్కటి చెప్పి ముగించేస్తాను. క్రీస్తు శకం 300 సంవత్సరంలో ఇలా రోమా సామ్రాజ్యం పరిపాలన అలా ముందుకు వెళుతున్నటువంటి కాలంలో అధికారంలోకి వచ్చినటువంటి ఒక చక్రవర్తి, మీకు స్క్రీన్ చూపిస్తాడు, వాడి పేరు ఏంటంటే డయోక్లిషియన్. నేను చెప్పేది అబద్ధం కాదు, మీకు గూగుల్లో నేను వెతికి మీకు చూపిస్తున్నాను, మీరు కూడా వెతుక్కోవచ్చు. డయోక్లిషియన్ అనేటువంటి రోమా చక్రవర్తి అతను, ఓకేనా, బొమ్మ కూడా మీకు చూపించాం. ఈ డయోక్లిషియన్ అనేటువంటి చక్రవర్తి వాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతను ఎవరంటారా? ఇతను కూడా బైబిల్ విరోధి. ఎవరండి? ఒకప్పుడు యూదా రాజుని చూసాం, ఇతను రాజు కాదండి, రాజులకు రాజు, చక్రవర్తి ఎంపరర్ అంటాం కదా, కింగ్ ఆఫ్ కింగ్ అనమాట. అంటే రాజులకు ప్రపంచాన్ని పరిపాలించిన 4వ అతిపెద్ద సామ్రాజ్యం ఏదైతే ఉందో రోమా సామ్రాజ్యం, ఆ రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడు ఈ చక్రవర్తి, ఇతని పేరు డయోక్లిషియన్. ఇతను 4వ శతాబ్దం అంటే 300 సంవత్సరంలో ఇతను ఆ పరిపాలనలోనికి రావడం జరిగింది. ఇలా 303వ సంవత్సరం, గుర్తుపెట్టుకోండి, 303 క్రీస్తు శకం 303వ సంవత్సరంలో ఒక శాసనం చేశాడు. ఒకటి కాదు, 4 శాస్త్రాలు చేశాడు. ఆ 4 చట్టాలు, 4 శాస్త్రాలు ఎవరి కోసమయ్యా అంటే క్రైస్తవుల కోసమే చేశాడు. ఏం చేశాడు? 4 క్రైస్తవుల కోసం. క్రైస్తవులకు ఇల్లు కట్టించాలి కాదు, క్రైస్తవులకు రాయితీలు ఇవ్వాలి అస్సలు కాదు. మరి క్రైస్తవులు ఏం చేయాలనుకున్నాడో చెప్తున్నా చూడు. మొట్టమొదటి ఏంటంటే వారి ప్రార్థనా స్థలాలు ఏవైతే ఉన్నాయో ప్రార్థనా స్థలాలను ధ్వంసం చేయండి. అది కూడా ఉంటుంది కదా నాన్న, అది కూడా అది నేను స్క్రీన్ షాట్ తీసిందండి, అది గూగుల్లో నుంచి స్క్రీన్ షాట్ తీసాను అనమాట, ఎక్కడి నుంచి తీసుకొచ్చింది కాదు అది. రైట్, వాడు చెప్పినటువంటి 4 శాసనాలు కదా, 4 చట్టాలు కదా చేశాడన్నాను. అందులో మొదటి చట్టం ఏంటంటే క్రైస్తవులంతా కూడా సమాజం ఎక్కడైతే కూడుకుంటున్నారో ఏమంటారు మందిరాలు,
వావి ఎక్కడ కూడా రాజ్యంలో ఎక్కడ ఉండకూడదు. రోమా సామ్రాజ్యంలో ఎక్కడ కూడా క్రైస్తవులు కూడుకునే స్థలాలు ఉండకూడదు. ఎక్కడ వాళ్ళు ప్రార్థన కూడుకుంటున్నా అన్ని పడగొట్టేసేయండి. అంటే బుల్డోజర్ ప్రభుత్వం అప్పుడే ఉందన్నమాట. ఎవండి మన యూపీలో బుల్డోజర్ బాబానా ఎవరైనా బుల్డోజర్ ముఖ్యమంత్రి గారు ఎవరు ఉన్నారు కదండి, ఆయన 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 పేరే బుల్డోజర్ అయిపోయింది కదా, బుల్డోజర్ సీఎం అని ఏదో అంటున్నారు. యోగి గారు మొత్తాన్ని పడగొట్టేని అంటాడు కదా, ఏది చేసినా కానీ. మరి పోనీలేండి, ఆయన పడగొడుతున్నాడంటే నేరం చేశారో అవినీతికి పాల్పడ్డారో అందుకే పడగొట్టమన్నాడు ఆయన. క్రైస్తవులు ఏ నేరం చేసినా పడగొట్టమంటున్నావయ్యా? వాళ్ళు ఎవరిది దోచుకున్నారు? వాళ్ళేం అవినీతికి పాల్పడ్డారు? ఓకే, మొదటిది ఏమన్నాడు? ప్రార్థనా స్థలాలను ధ్వంసం చేయమన్నాడు. రెండవది వచ్చేసి ఏమన్నాడు తెలుసా? క్రైస్తవులైనటువంటి వారి చేత ఆ రోమ సామ్రాజ్యంలో అనేకమైన బహు దేవతారాధన అనమాట. చాలా దేవతలు ఉంటారు వాళ్ళకు, రోమియోలకు. కానీ క్రైస్తవులైన వారిని బలవంతంగా తీసుకుని వెళ్ళి వీరి చేత అక్కడ ఆరాధన చేయించాలి, లేదా వీరి చేత బలులు అర్పించాలి అక్కడ అన్నాడు. ఇది 2. 3, ఒకవేళ రాను అని మొండికేశారనుకోండి క్రైస్తవులు, కఠినంగా ఈడ్చుకొని రండి, హింసించండి, జైల్లో పెట్టండి, ఇంకా లేదంటే చంపిపడేయండి. ఏంటి ఇంత కఠినమైన చట్టం చేశాడండి. ఏమండి, ఎవరికైనా కష్టం వస్తే ఎవరికైనా చెప్పుకుని ప్రభుత్వానికి చెప్పుకుంటారండి. ఎవరికైనా కష్టం వస్తే ప్రభుత్వానికి చెప్పుకుంటే ఇక ప్రభుత్వమే చట్టం చేస్తే ఇంకెవడు చెప్పుకుంటాం? ఆ రోజు ప్రజలందరినీ కూడా సమదృష్టితో సమన్యాయంతో పరిపాలన చేయవలసిన ప్రభుత్వాలే ఏకపక్షంగా ఉండి పక్షపాతంతో ఉండి క్రైస్తవ్యాన్ని ఉక్కుపాదాలతో అణిచివేయాలనుకున్న వారిలో వీడు చాలా క్రూరుడు ఆ రోజుకు. ఎవరు? ఈ డయోక్లిషియన్. ఎన్ని చేశాడు? మొత్తం 3. ఒకటేంటి? ప్రార్థన మందిరాలు ధ్వంసం చేయండి. రెండోది ఏంటి? ఏమంటే బలవంతంగా తీసుకుని వెళ్ళి వాళ్ళ దేవతలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు మొక్కించాలి, లేదా బలులు అర్పించినట్టుగా చేయాలి. 2. మూడోది కాదు అంటే తీసుకుని వెళ్ళి జైల్లో వేయాలి, లేదంటే చంపేయాలి. 4 చెప్తాను చూడండి. 4వది ఏంటంటే వారు క్రొత్త నిబంధనలకు సంబంధించి ఎక్కడెక్కడైతే ఆ రోజుల్లో అందరి చేతుల్లో ఉండేవి కాదు కదా బైబిళ్ళు. ప్రింటింగ్ మిషన్ వచ్చిన తర్వాత ఆ బైబిల్ అందరి చేతికి వచ్చేసాయి. ఒకప్పుడు అందరి చేతుల్లో బైబిల్ ఉండేవి కాదు, కేవలం బోధకుడి చేతిలో మాత్రం ఉండే, అది కూడా అతి కష్టం. మరి ఆ కాలం ఫస్ట్ సెంచరీలో ఇంకా చాలా కష్టం. కానీ క్రొత్త నిబంధనకు సంబంధించిన ప్రతులు ఆ దేవాలయంలో ఒకటి ఉంటే ఆ ఒకదాన్ని వచ్చినప్పుడు చదివితే మిగతా వాళ్ళంతా వినేసి వెళ్ళిపోయేవాళ్ళు. అలా జరుగుతుంది. కనుక ఆ దేవాలయాల్లో ఉన్న ప్రతులు ఏవైతే ఉన్నాయో, ఈ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో క్రొత్త నిబంధనకు సంబంధించి అవన్నీ కూడా తీసుకొని రండి. తీసుకొని వచ్చేసి ఒక చోట కుప్పగా పోసి మొత్తం కాల్చిపడేశాడు, తగలబెట్టేశాడు. మరి బైబిల్ వీడు కూడా కాల్చేశాడా? ఎవరు కాల్చేసింది? చక్రవర్తి. మర్చిపోకూడదు, రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోమా చక్రవర్తులలో ఒకడైనటువంటి డయోక్లిషియన్ అనేవాడు కంప్లీట్గా గ్రంథపు చుట్టలన్నీ తెచ్చి కాల్చేశాడు, నిప్పంటించేసి. ఎలా ఉండాలి చెప్పండి? ఒకవైపు మందిరాలను పడగొడుతున్నాడు, మరోవైపు బలవంతంగా విగ్రహారాధనకు మళ్ళిస్తున్నారు, మరోవైపు లేదు అనంటే జైల్లో పెడుతున్నారు, చంపేస్తున్నారు, మరొక వైపు వచ్చేసి గ్రంథాలను కళ్ళ ముందే కాల్చేస్తున్నారు. ఇలా కాల్చేసిన తర్వాత చూడండి, చెప్తాను ఫైనల్. విరోధులు ఎవరైనా చూస్తుంటే వింటుంటే చాలా జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే మీకు బ్యాడ్ న్యూస్, మీకు నిద్ర పట్టదు. ఏంటంటే ఖచ్చితంగా ఆవిడు ఆ గ్రంథాలను కాల్చినటువంటి ఆ స్థలం ఏదైతే ఉందో మొత్తం అంత బూడిదైపోయింది కదా అక్కడంతా కూడా. అక్కడ ఒక స్తూపం కట్టించాడు. జనరల్గా స్తూపాలు ఎప్పుడు కట్టిస్తుంటారు? ఏదో స్మారకం, జ్ఞాపకార్థంగా కట్టిస్తుంటారు ఒకటి. రెండవది వచ్చేసి ఏదైనా ప్రారంభోత్సవం ఏమైనా ఉన్నప్పుడు అలాంటి సందర్భంలో కట్టిస్తుంటారు. వీడు కూడా ఏం చేశాడంటే ఆ కాల్చబడిన ఆ చోట ఒక పెద్ద స్తూపం కట్టించేసి ఆ స్తూపం మీద రాయించేశాడు. ఆ స్తూపం మీద రాయించిన మాట ఏంటో తెలుసా? స్తూపం మీద రాయించిన మాట తెలుగులో అనువాదం చేసి చెప్తున్నాను. క్రిస్టియన్ అనే పేరు, క్రైస్తవ్యం అనే పేరు ఆరిపోయింది అన్నాడంతే. క్రైస్తవ్యం అనే పేరు ఆరిపోయింది అని ఆ కాల్చబడిన గ్రంథపు చుట్టలో కాల్చబడిన చోట ఒక పెద్ద స్తూపం కట్టించి ఆ స్తూపం మీద రాయించిన నేమ్ ప్లేట్ అనమాట, మన భాషలో చెప్పాలి. అంత పెద్దగా రాయించేశాడు. క్రైస్తవ్యం ఆరిపోయింది, చల్లారిపోయింది, ఇక లేదు క్రైస్తవ్యం. లేదా ఎంతకాలము పట్టలేదు, 303, గుర్తుపెట్టుకోండి, 323 అంటే ఎన్ని సంవత్సరాల గ్యాప్?
ఓన్లీ జస్ట్ 20 years. వీడు చచ్చేసరికి 16లో చచ్చిపోయాడు అనుకోండి. వీడు చావడం 16లో చనిపోయాడు. చనిపోయిన తర్వాత 18లో 17లో ఏమో మరొక చక్రవర్తి వచ్చేసాడు అనమాట. అతని పరిపాలనలో జస్ట్ ఒక 3-4 years తర్వాత 323లో ఇతని తర్వాత అధికారంలోకి వచ్చిన చక్రవర్తి కాన్స్టాంటైన్ ది గ్రేట్. అతనే ప్రపంచ క్రైస్తవ్యాన్ని మలుపు తిప్పినటువంటి వ్యక్తి. అంటే ప్రపంచ క్రైస్తవ్యానికి ఒక చక్కటి దిక్సూచిని ఇచ్చినవాడు. అతను వచ్చిన తర్వాతనే క్రైస్తవ్యాన్ని అధికారిక మతముగా ప్రకటన చేశాడు. అంతేకాదు ప్రభుత్వపు ఖర్చులతో ఇతడు కాపీలను ఏవైతే తగలబెట్టేశాడో అతను అధికారంలోకి వచ్చేసిన తర్వాత ప్రభుత్వపు ఖర్చులతో 50 క్రొత్త నిబంధన ప్రతులను వ్రాయించి ఎక్కడెక్కడైతే ఏమన్నా రోమా సామ్రాజ్య ప్రాంతంలో ఆ మందిరాలకు అక్కడ ఏమన్నా కూడుకుంటున్నారో వాళ్ళ మధ్యలోనికి అతనే వ్రాయించి వారికి పంపించినటువంటి చరిత్ర అది కాన్స్టాంటైన్ ది గ్రేట్ వచ్చిన తర్వాత జరిగింది. ఆరిపోయింది అన్నాడు. ఎక్కడ ఏ సింహాసనము చోట నుంచి, ఏ అంతఃపురం నుంచి, ఏ కోట నుంచి, ఏ సింహాసనం పై నుంచి ఆరిపోయింది అని అన్నాడో అక్కడే దేవుడు, ఒరేయ్ ఆరిపోవటం ఏంట్రా, నేను రా ఇక్కడ ఉన్నవాడను, నేను ఎవరినో తెలుసా, నేను దహించు అగ్నిని, అగ్ని ఆరిపోవటం ఏంట్రా, ఆరిపోదు. క్రైస్తవం ఎప్పుడు మండుతున్న జ్వాల ఇది. క్రైస్తవం ఎప్పుడు కూడా రగులుతున్న జ్వాల ఇది. క్రైస్తవం ఎప్పుడు కూడా ఆరిపోయేది కాదది. క్రైస్తవ్యం అంతమైపోయేది కాదది. యెహోయాకీము కాల్ చేస్తే అయిపోద్ది అనుకున్నాడు గ్రంథపు చుట్టను కోచేసి. ఆ తర్వాత దేవుడు మరలా నువ్వు రా ఇర్మియా అన్నాడు. అంత మాత్రం అందులో వాడు కాల్చిన దాంట్లో ఉన్న సంగతులే కాదు, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, ఇది కూడా యాడ్ చేసి ఫ్రెష్గా ఇంకా అనేకమైన సంగతులతో రాసాయి అన్నాడు. ఆడ అంతటితో పోయేదాన్ని ఇంకెక్కువ చేయించాడు గ్రంథాన్ని. చూసారా 80 గ్రంథాలు ఎన్ని సంగతులు వచ్చేసాయి మనకు. ఆ తర్వాత ఏ రోజు పురుగులో పడి చచ్చిపోయాడని చెప్పుకున్నాం. చరిత్రలో ఈ డయోక్లిషన్ అనేవాడు అసలు క్రైస్తవేనులే ఉండకూడదు అని అనుకున్నాడు. బైబిల్ తీసుకొచ్చి మొత్తం కాల్చేసాడు. ఆడు బైబిల్ కాలుస్తే వాడి ప్లేస్లో వచ్చిన చక్రవర్తి క్రైస్తవుని అధికారిక మతం చేసేసి క్రైస్తవుల ఆరాధ్య పుస్తకమైన ప్రామాణిక గ్రంథమైన బైబిల్ను ప్రభుత్వపు ఖర్చులతో వ్రాయించి మరలా తిరిగి అందరి చేతికి అందించేశాడు అని అంటే ఇది వింటుంటే నీకు ఏమనిపిస్తుంది? చక్రవర్తులు అనుకున్న వాళ్ళ వల్ల కానిది. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఏంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వేంటి, నీ చదువేంటి, నీ అధికారం ఏంటి, నీ పదవి ఏంటి, నీ డబ్బు ఏంటి, నీకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్పు. వద్దు. అందుకే అన్నాను నీకు చరిత్ర తెలియదు, బైబిల్ చరిత్ర. అందుకే బైబిల్ చరిత్ర తెలియని బైబిల్ విరోధులు. ఇది కేవలం సమయం లేక 3 చెప్పాను. ఎన్ని ఉంటాయి అంటారు? 300 ఉంటాయి ఇలా మాట్లాడుతూ పోతే. అంత చరిత్ర ఉందా అంటే మరి అంత ఉంది చరిత్ర. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. మీ పిల్లలతో కలిసి కొన్ని నిమిషాలు మీ వాక్యం పంచుకోవడానికి మీరు ఇచ్చిన భాగ్యానికై మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అనేక ప్రాంతాల నుంచి మీ పిల్లలు వచ్చారు, ఆశతో వచ్చారు, ఆసక్తితో వచ్చారు. మీ పిల్లల ఆశను ఆసక్తిని మీరు తీర్చారు. అలానే వేదిక మీద మాతో పాటు వయసులోను అనుభవంలోను పెద్దవారైనటువంటి నాయన దైవజనులు మాతో ఉండటం మాకు సంతోషం. మీ పిల్లలు వారు చేస్తున్న పరిచయను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వచ్చిన మీ బిడ్డలు తిరిగి వెళుతున్న క్షేమంగా వారి గమ్యానికి చేర్చండి. మరి ముఖ్యంగా నాయన మరి కార్యక్రమం జరగడానికి స్థానికంగా తమ్ముడు రాము తనతో పాటు ఉన్న బిడ్డలు ఎంతో కష్టపడ్డారు. కానీ ఈ కార్యక్రమానికి ప్రేరణగా నిలిచిన మీ కుమారులు, మా ఆత్మీయులు, సహోదరులు రత్నం లింగాల గారు, వారికి మీరు ప్రేమించి మీరు ఇచ్చిన గర్భఫలం కుమారుడి కోసం ప్రార్థిస్తున్నాం. కుమారుడి జీవితంలో మీరు ప్రసాదించిన మరో నూతన సంవత్సరానికి మీ కృతజ్ఞతలు. రాబోయే సంవత్సర కాలం అంతా కూడా మీ కృప, మీ కాపుదలను భద్రపరిచి కుమారుణ్ణి భౌతికంగానో ఆత్మీయంగానో సమస్త విషయాల్లో దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడి నడిపించును గాక. ఆమెన్.